నవరాత్రులు అనేది మనం 9 డేస్ వరకు మనం చేసుకుంటాం గదా! అదే 9 స్టేజెస్‌లో మన వెల్త్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలి? దీని గురించి మాట్లాడడానికి చంద్రశేఖర్ గారున్నారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఒకసారి మన సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. అలా అండి. సార్, ఇప్పుడు నవరాత్రులు అనేది ఇప్పుడు సీజన్ అంటే మనం 9 డేస్ అనేది ఫెస్టివల్ మనం చేసుకుంటాం. అదే విధంగా 9 స్టేజెస్‌లో మన వెల్త్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలి? అంటే స్టేజెస్ చెప్పండి. సార్ ఇప్పుడు జనరల్‌గా నవరాత్రి అంటే 9 డేస్. 9 ఫార్మ్స్ ఆఫ్ గాడ్ దుర్గా. ఓకే. సో, అంటే 9 డేస్ ఒక గుడ్ ఓవర్ ఈవిల్ సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఈ పండుగ. చేసేటప్పుడు సార్ అదే విధంగా గుడ్ ఓవర్ ఈవిల్ అన్నప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ పరంగా చూసుకున్నా సరే మనం ఎప్పుడైతే ప్రతి ఒక్కరు ఏదో బాధల్లో ఉంటారు. గానీ ఒక గుడ్ ఓవర్ ఈవిల్. అంటే ఈవిల్ అనేది మన దగ్గర డబ్బులు లేదు. మనకి ఇన్వెస్ట్ చేయలేమనుకోండి. గుడ్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ మంచి పొజిషన్ వచ్చింది. ఈ 9 డేస్‌లో ఏదైతే పూజలు చేస్తూ ఉంటామో మంచిది మంచి అవ్వాలని ఒక ఇది ఓవర్‌కమ్ అవ్వాలి. ఈవిల్ మీద ఓవర్‌కమ్ అవ్వాలని చెప్పి. అదే విధంగా ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు ఒక 9 స్టేజెస్ గాని, స్టెప్స్ గాని అనుకోండి. ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఏం చేసుకోవాలి? అనేది మనం మాట్లాడదాం సార్. సార్ జనరల్‌గా మనం మ్యూచువల్ ఫండ్స్ మాట్లాడతాం గది కాబట్టి ఎస్ఐపి గురించి మాట్లాడదాము. ఇన్వెస్ట్‌మెంట్ గురించి మాట్లాడదాం. ఎలాంటి హ్యాబిట్స్ ఉండాలి? ఫస్ట్ ఫార్‌మోస్ట్ థింగ్ ఏంటంటే సేవింగ్ హ్యాబిట్స్ అనేది ఉండాలి. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారో లేదో తర్వాత సంగతి. సేవింగ్ హ్యాబిట్స్ అనేది ఉండాలి. అది సేవింగ్స్ చేస్తే మీకొచ్చే రిటర్న్స్ అనేది ఇన్‌ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ కాదు కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్ అనేదే చేయాలి. సో, ఎస్ఐపీస్ ఆర్ లంప్ సమ్. సార్ ఇది చేసే ముందు ఫస్ట్‌దేంటంటే మన సేవింగ్ హ్యాబిట్స్ అనేది ఉండాలి. దీంట్లో మనం చేసేటప్పుడు ఒక క్లియర్‌గా ఒక గోల్స్ అనేది సెట్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్. రెండోదేంటంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎస్ఐపి అనేది ఉంది. లంప్ సమ్ అనేది ఉంది. ప్రతి నెల లేకపోతే ప్రతిరోజు నేను ఇన్వెస్ట్ చేయాలంటే ప్రతి రోజు ట్రాన్సాక్షన్ అనేది చేయలేము కదా! సో, దాన్ని ఆటోమేట్ చేసుకోవాలి. ఓకే. రైట్? ఆటోమేట్ యువర్ సేవింగ్స్. ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్స్ లైక్ ఇనిషియేట్ చేసుకుంటే ఆటోమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది జరుగుతుంటది. తర్వాత మన బడ్జెట్‌ని ట్రాక్ చేస్తూ మన స్పెండింగ్స్‌ని తగ్గించుకోగలిస్తేనే ఈ సేవింగ్స్ చేయగలుగుతాం, ఇన్వెస్ట్‌మెంట్స్ చేయగలుగుతాం. సో, ఫస్ట్ సేవింగ్ హ్యాబిట్స్ అనేది క్రియేట్ చేసుకోండి. తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ ఆఫ్ యూర్ చాయిస్. అంటే మీరు ఎంతైతే డబ్బులు ఇన్వెస్ట్ చేయగలరో మీ ఇష్టం అది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఇన్వెస్టర్ నుంచి ఇన్వెస్టర్ డిఫరెంట్‌గా ఉంటుంది. వాళ్ళ ఇన్‌కమ్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే కేపబిలిటీ డిఫరెంట్. బట్ ఇక్కడ ఏంటంటే మీకు ఇన్వెస్ట్ తోచినంత అమౌంటు ఏదైతే మీకు మిగులుతుందో అలాంటి అమౌంట్ సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. సెకండ్. తర్వాత మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. స్వింగ్స్ ఉంటాయి. ఈ మూడోదేంటంటే చాలా ఇంపార్టెంట్. మార్కెట్ స్వింగ్స్ ఉండేటప్పుడు స్టడీగా, ఇన్వెస్టెడ్‌గా, డిసిప్లిన్డ్‌గా ఉండండి. ఏమి రియాక్ట్ అవ్వకండి. మన గోల్ ఏదైతే సెట్ చేసుకున్నామో దానికి ఆ పాత్‌లో ఎళ్తున్నామా లేదా? ఆ గోల్ కరెక్ట్‌గా ట్రాక్ కరెక్ట్‌గా ఉందా లేదా చూసుకుంటూ స్టడీగా ఆ మార్కెట్ వాలటైల్ సిట్యుయేషన్స్‌లో ఉండండి. ఈ వాలటైల్ సిట్యుయేషన్స్‌లో ఎప్పుడైతే స్వింగ్ అవుతున్నప్పుడు ఉండాలి అంటున్నానో, మనం ఎప్పుడు ఉండగలుగుతాం? ఒక డైవర్సిఫికేషన్ అనేది చేసుకుంటే అట్ ఈజ్. అంటే మనకి ఇబ్బంది లేకుండా, మనకి మొత్తం అంతా ఆ పానిక్ సిట్యుయేషన్స్ రాకుండా పోర్ట్‌ఫోలియో రీబాలన్సింగ్ అనేది జరుగుతూ, ఒక రీజనబుల్ రిటర్న్స్ అనేది మనకు కనబడుతుంటది. ఆ పానిక్ సిట్యుయేషన్స్ అనేది రాదు. లైక్ కొంతమంది ఈక్విటీలో పెట్టుకుంటారు. కొంతమంది డెబ్ట్‌లో పెట్టుకుంటారు. కొంతమంది హైబ్రిడ్ ఫండ్స్‌లో పెట్టుకుంటారు. ఇలాంటి ఫండ్స్‌లో డైవర్సిఫై చేసుకుంటూ, అది కాకుండా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా గోల్డ్, సిల్వర్, కమోడిటీస్‌లో కూడా ఎంతో కొంత డైవర్సిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇది 4. 5 ఎప్పుడైతే ఇలాగ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకుంటూ వెళ్తారో, మార్కెట్ సిట్యుయేషన్స్ వాలటైల్ ఇందాక మాట్లాడుకున్నట్టు స్వింగ్స్, వాలటైల్ సిట్యుయేషన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఇలా సిట్యుయేషన్స్ ఉంటూ ఉంటాయో, మనం కంటిన్యూగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తుంటే కాస్ట్ యావరేజింగ్ అనేది అవుతూ ఉంటుంది. కాస్ట్ యావరేజింగ్ అంటే మన మార్కెట్ ఎప్పుడైతే పడుతుందో మనకి తక్కువ ఎన్ఏవికి నంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది ఎక్కువ కొంటాం వస్తుంటాయి. సో, ఈ కాస్ట్ యావరేజింగ్ అవుతూ ఉంటుంది మార్కెట్ వాలటైల్ సిట్యుయేషన్స్‌లో.
ఇన్ అ లాంగర్ రన్. నేను ఇందాక మాట్లాడుకున్నట్టుగా సార్ 15 ఇయర్స్ గానీ ఇన్వెస్టెడ్ ఉంటే వాళ్ళ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది కూడా కనబడుతుంది. అంటే ద పేస్ దట్ ద అమౌంట్ ఈజ్ ఇంక్రీజింగ్. అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఎంత ఫాస్ట్‌గా పెరుగుతుందో అనేది ఇన్ని సంవత్సరాల తర్వాత మీకు కనబడుతుంది. 7, 10 లాంగర్ ఇయర్స్. ఐఎమ్ నాట్ స్పెసిఫైయింగ్, అంటే 7, 10 అనేది స్పెసిఫై చేయట్లేదు. బట్ లాంగ్ టర్మ్‌లో ఉండేటప్పుడు ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది మనకు కనబడుతుంది. ఓకే. యూ హావ్ టు వెయిట్ పేషెంట్‌లీ ఫర్ దట్. 6 సార్. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు డూ నాట్ టైమ్ ద మార్కెట్. ఆ స్ట్రెస్ తీసుకోకండి అసలు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎస్ఐపి అనేది ఉంది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ అనే బ్యూటీ కాన్సెప్ట్ ఉంది. సో, స్ట్రెస్ ఫ్రీగా ఎస్ఐపి అనేది స్టార్ట్ చేయండి. వాలటైల్ మార్కెట్‌లో అయినా సరే మీకు ఈ కాస్ట్ యావరేజింగ్ అవుతుంటది కాబట్టి ఇన్ లాంగర్ రన్ మీకు మీ గోల్ రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. 7 ఫైనాన్షియల్ ప్లానింగ్. స్మార్ట్, SMART అంటారు. అంటే మనం ఎప్పుడైనా ఒక గోల్ సెట్ చేసుకున్నప్పుడు మన గోల్ స్మార్ట్‌గా ప్లాన్ చేసుకోవాలంటారు. స్మార్ట్ అంటే ఏంటంటే సార్, స్పెసిఫిక్, S ఈజ్ స్పెసిఫిక్, M ఈజ్ మెజరబుల్, A ఈజ్ అచీవబుల్, R ఈజ్ రిలవెంట్ అండ్ వితిన్ ఎ టైమ్ బౌండ్. స్మార్ట్‌గా గోల్ ప్లాన్ చేసుకోవాలి. రైట్? ఆ స్మార్ట్‌గా గోల్ ప్లాన్ చేసుకోవడం వల్ల స్పెసిఫిక్‌గా ఒక గోల్ ఆబ్జెక్టివ్ పెట్టుకుంటూ అది మెజరబుల్‌గా మనం ఈజీగా మెజర్ చేసి మనం వచ్చే రిటర్న్స్ ఇందాక చెప్పాను చూస్తారా, రియలిస్టిక్‌గా ఒక నంబర్ తీసుకొని అది మెజరబుల్‌గా ఉండాలి. అదే కానీ నాకు 50% వస్తుందంటే అది మెజరబుల్ కాదు. దట్ షుడ్ బి మెజరబుల్. అచీవ్ అయ్యేటట్టుగా ఉండాలి. అది కాకుండా రిలవెంట్ ఏదైతే గోల్ ఉందో దానికి రిలవెంట్‌గా మనం ప్లాన్ చేసుకోవాలి. అది కాకుండా వితిన్ ఎ టైమ్ బౌండ్. ఒక టైమ్ బౌండ్ కూడా ఉండాలి. ఇప్పుడు నాకు రిటైర్మెంట్‌కి నాకు 10 కోట్లు కావాలనుకుంటాను. మరి నేను టైం పెట్టుకోవాలి కదా! నాకు 60 సంవత్సరాలు కావాలా, 50 సంవత్సరాలు కావాలా, 45 సంవత్సరాలు కావాలా? ఒక టైమ్ బౌండ్‌లో ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ఇది 7. 8 పాజ్ సిప్ ఎనీ టైమ్ ఎట్ జీరో కాస్ట్. ఎప్పుడైనా మనం సిప్ అనేది ఆపుకోవచ్చు కదా! అవును. మనం ఎందుకంటే అస్తమానం ఒక మంచి సిట్యుయేషన్‌లో ఉంటామో ఉండలేమనేది తెలీదు మనకి. మనం ఎప్పుడైనా సిప్ ఆపుకోవచ్చు. ఏం కాస్ట్ లేదు. ఇవాళ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ ఎవ్రీ మంత్ 10థో 15థో సిప్ కడుతున్నారు. మీరు ఆపుకోవాలనుకుంటే ఒక 1 మంత్ ముందు ఇనిషియేట్ చేసుకుంటే అయిపోతుంది. లేదు మీరు ఒక 6 మంత్స్ నేను కట్టలేను, పాజ్ కూడా చేసుకోవచ్చు మీరు. క్యాన్సిల్ చేసుకోక్కర్లే. పాజ్ కూడా చేసుకోవచ్చు. సో, ఈ విధంగా ఎవరైనా ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో చేసేటప్పుడు వాళ్ళకి ఎలాంటి పెనాల్టీ కాస్ట్ ఉండదు. మీకు పడేదే ఉండదు. టెంపరరీగా ఆపుకోవచ్చు పాజ్ అనేది ఇందాక. లేదంటే అడ్వాన్స్‌గా 1 మంత్ ముందు ఆపుకోవచ్చు. ఓకే. సో, లాస్ట్ 9 ఆటోమేట్. మళ్ళీ నేను ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టుగా ఆటోమేటిక్‌గా మనం ఆటో డెబిట్‌గానే పెట్టేస్తే దాని పని దాన్ని చేసుకుంటూ వెళ్తది. మన ఫోకస్ ఇక్కడ అవసరం లేదు. స్టార్టింగ్‌లో మనం గోల్ సెట్ చేసుకోవాలి. ఎంత డబ్బులు కావాలి సెట్ చేసుకోవాలి. ఎంత రిస్క్ తీసుకుంటున్నాం కావాలి. ఎంత ఇన్వెస్ట్ చేయగలం అనేది కావాలి. అదన్నీ సెట్ చేసుకొని ఒక ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది స్టార్ట్ చేసేస్తే ఈ 9 స్టెప్స్‌లో, ఈ 9 స్టెప్స్ కన్సిడర్ చేస్తూ మన గోల్ అనేది ఈజీగా రీచ్ అవ్వగలుగుతాం. ప్రతి ఒక్కరూ ఈ వెల్త్ అనేది, ఒక విజ్డమ్ అనేది ఈ నవరాత్రి ఈ 9 డేస్ ఆఫ్ సెలబ్రేషన్‌ను అదేవిధంగా 9 స్టెప్స్‌లో వాళ్ళు గాని ప్లాన్ చేసుకోగలిగితే ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ విజ్డమ్ అనేది పొందగలుగుతారండి. ఓకే. సో, థాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ అండి.